హాయ్ గైస్ నా పేరు రాహుల్ మీరు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్ కొంచెం బ్రేక్ అయితే వచ్చింది, కానీ మన సిరీస్ అయితే ఇప్పుడైతే కంటిన్యూ అయితే అయిపోతున్నాం ఫ్రెండ్స్. మన ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే ఐపీఎల్ టీమ్స్ ఆప్షన్ తర్వాత అయితే సో ఈ నెక్స్ట్ 2-3 డేస్లో అయితే కంప్లీట్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. సో ఈ రోజు వీడియోలో మనం పంజాబ్ కింగ్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎలా పర్ఫామ్ చేశారో సో లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్ పంజాబ్ కింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో వాళ్ళు లాస్ట్ కొన్ని సీజన్స్కి అయితే ఏమాత్రం మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తలేదు ఫ్రెండ్స్. సో కొంచెం హిస్టరీలో చూసుకున్న సో పెద్దగా వాళ్ళు పర్ఫామ్ చేసింది అయితే లేదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. లాస్ట్లో 2014లో అయితే వాళ్ళైతే క్వాలిఫై అయితే అయ్యారు ఫైనల్కి. అప్పటి నుంచి ప్లే ఆఫ్స్కి కూడా అయితే క్వాలిఫై అయితే కాలేకపోయారు ఫ్రెండ్స్. సో ఈ సీజన్ అన్న కావాలని చూస్తారు అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే. సో వాళ్ళు ఒక కొత్త హెడ్ కోచ్ని కూడా తీసుకొచ్చారు ఫ్రెండ్స్, రికీ పాంటింగ్ని. సో అతని ఇన్ఫ్లుయెన్స్ అయితే చాలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ వాళ్ళ స్క్వాడ్ మీద కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు వీళ్ళు ఆప్షన్కి ముందు సో ఇద్దరు ప్లేయర్స్ని రిటైన్ చేసుకున్నారు ఫ్రెండ్స్, సిమ్రన్ సింగ్ మరియు శశాంక్ సింగ్. సో 110 crores 110.5 crores ఒక మెగా బడ్జెట్తో అయితే వచ్చారు ఫ్రెండ్స్. హైయెస్ట్ బడ్జెట్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఆప్షన్లకి పంజాబ్ కింగ్స్ చూసుకున్నట్లయితే. సో వాళ్ళ దగ్గర ఉన్న పర్స్కి ఇంకొంచెం బెటర్ చేసి ఉండొచ్చేమో అని నా ఫీలింగ్ ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా చేశారు, కానీ వాళ్ళ దగ్గర ఉన్న పర్స్కి ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉండిండొచ్చు అని నా ఒపీనియన్ ఫ్రెండ్స్. స్క్వాడ్లో సో చాలా మంది మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మార్కో యాన్సన్ లాంటి ప్లేయర్స్, శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చహల్ లాంటి ప్లేయర్స్, మరియు కొంతమంది నెహాల్ వదేరా లాంటి యంగ్ టాలెంట్స్ని కూడా అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వీళ్ళు. మనం సో ఆప్షన్ పిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే శ్రేయస్ అయ్యర్ అయితే మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. 26.75 crores పెట్టి అయితే కొనుక్కున్నారు శ్రేయస్ అయ్యర్ని యాజ్ ఎ క్యాప్టెన్గా. సో అందరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రిషబ్ పంత్ వైపు మొగ్గు చూపిస్తారు వీళ్ళని, కానీ శ్రేయస్ అయ్యర్ని అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో లాస్ట్ టైం ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ కాబట్టి సో అది కూడా ఒక ఇదైతే ప్లే అయితే చేసి ఉంటుంది ఫ్రెండ్స్ వాళ్ళ డిసిజన్లో. సో శ్రేయస్ అయ్యర్ ఎంతవరకు ఈ టీంకి సూట్ అవుతాడో చూడాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం అగ్రెసివ్ ఉన్న ప్లేయర్ కోసం వెళ్ళి ఉండొచ్చు ఫ్రెండ్స్ నెంబర్ 3లో, కానీ వాళ్ళకి ఒక క్యాప్టెన్ కావాలి కాబట్టి శ్రేయస్ అయ్యర్ వెంటారు. కానీ ఒక మంచి ప్లేయర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. సో 26.75 కొంచెం ఎక్కువ అనిపించవచ్చు ఫ్రెండ్స్, కానీ ఐపీఎల్ విన్నింగ్ క్యాప్టెన్ కాబట్టి వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం శ్రేయస్ అయ్యర్ని చూసుకున్నట్లయితే. మరియు హర్షదీప్ సింగ్ని అయితే బైబ్యాక్ చేశారు ఫ్రెండ్స్ ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి 18 crores. సో ఇదొక ఫనీ మూవ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే రిటైన్ చేసుకుని ఉండొచ్చు 18 crores వాళ్ళు ఫస్ట్ ప్లేయర్గా హర్షదీప్ని, కానీ తక్కువకి వస్తాడేమో అని ఆప్షన్లో మేబీ ఆ మైండ్ సెట్తో అయితే వెళ్ళిండ్రు ఫ్రెండ్స్. కానీ ఆర్టీఎం బెట్ అయితే తీసుకున్నారు హర్షదీప్ సింగ్ని. సో ఇదైతే ఒక మంచి బై అని చెప్తారు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇండియాస్ బెస్ట్ T20 బౌలర్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ హర్షదీప్ సింగ్ని ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కరెంట్ టీంలో చూసుకున్నట్లయితే. సో హర్షదీప్ సింగ్ అయితే పవర్ ప్లేలోను మరియు డెత్ ఓవర్స్లోనూ చాలా మంచిగా బౌలింగ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. చాలా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ పవర్ ప్లేలో మాత్రం చూసుకున్నట్లయితే, బౌలింగ్తో చూసుకున్నట్లయితే ఇక్కడ. మరియు యుజ్వేంద్ర చహల్ని కూడా 18 crores పెట్టి తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఫ్రెండ్స్, యుజ్వేంద్ర చహల్ 18 crores కూడా, కానీ వర్త్ ఇట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఐపీఎల్లో ఇప్పుడు ఉన్న స్పిన్నర్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మేబీ రాషిద్ ఖాన్ రావచ్చు అతని దగ్గరలో, కానీ యుజ్వేంద్ర చహల్కి వర్త్ ఉన్న మనీ అయితే ఈ ఆప్షన్లో అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి బై అని చెప్తారు ఫ్రెండ్స్. రాహుల్ చహర్ నుంచి యుజ్వేంద్ర చహల్ ఒక చాలా పెద్ద స్టెప్ అప్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో లాస్ట్ 2-3 సీజన్స్గా పర్పుల్ క్యాప్ రేస్లో కూడా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. టాప్ 3 టాప్ 4లో అయితే ఉన్నాడు. మరియు ఇంకొక పిక్ గురించి మాట్లాడినట్లయితే మార్కస్ స్టోయినిస్ని 11 crores పెట్టి అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక మిడిల్ ఆర్డర్లో ఒక మంచి పవర్ హిటర్ టైప్ బ్యాటర్ అయితే ఉంటాడు, మరియు బౌలింగ్ కూడా చేస్తాడు ఆల్రౌండర్ కాబట్టి. సో కొంచెం ఆస్ట్రేలియన్ ఫ్లేవర్ కూడా అయితే వస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ టీంలోకి. సో రికీ పాంటింగ్ ఆబ్వియస్లీ హెడ్ కోచ్ ఉన్నాడు కాబట్టి. సో స్టోయినిస్ కూడా ఒక మంచిగా సూట్ అవుతాడు ఫ్రెండ్స్ ఈ టీంకి మనము చూసుకున్నట్లయితే. మరియు ఇంకొక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. సో ఇదైతే కొంచెం సర్ప్రైజింగ్ అనిపించింది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ మార్కస్ స్టోయినిస్ని తీసుకున్నారు కాబట్టి. కానీ మళ్ళీ సేమ్ యాజ్ బిఫోర్ సో ఆస్ట్రేలియన్ ఫ్లేవర్ కావాలి కాబట్టి టీంలో. సో మ్యాక్స్వెల్ని కూడా అయితే తీసుకున్నారు ఫ్రెండ్స్. సో గ్లెన్ మ్యాక్స్వెల్ అయితే 4 crores దొరకడం మాత్రం ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, అబ్సల్యూట్ స్టీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాక్స్వెల్ ఎప్పుడూ ఆప్షన్లో హై ప్రైస్ కోతుంటారు ఫ్రెండ్స్, కానీ లాస్ట్ ఇయర్ అంత మంచి పర్ఫామ్ చేయనందుకైతే ఈసారి ఒక మంచి ప్రైస్కి అయితే దొరికేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పంజాబ్ కింగ్స్కి. మరియు వీళ్ళు ఇంకొంతమంది మంచి ప్లేయర్స్ని కూడా తీసుకున్నారు ఫ్రెండ్స్. లాకీ ఫెర్గుసన్ ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో కొంచెం మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ న్యూజిలాండ్కి కూడా మనం చూసుకున్నట్లయితే.
మరియు ఇంకొక ఆస్ట్రేలియన్ ప్లేయర్ జాష్ ఇంగ్లీష్ని తీసుకున్నారు ఫ్రెండ్స్. సో యాజ్ ఎ ఓపెనర్గా తీసుకున్నారు అనుకుంటున్నా మెయిన్లీ, మరియు యాజ్ ఎ వికెట్ కీపర్గా. సో ఇది కూడా ఒక మంచి బై అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ జాష్ ఇంగ్లీష్. ఎందుకంటే ఒక చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే ఇది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఓపెనింగ్గా ప్రభ్సిమ్రన్ సింగ్ మరియు జాష్ ఇంగ్లీష్, మరియు మిడిల్ ఆర్డర్లో శ్రేయస్ అయ్యర్, గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోనీ, శశాంక్ సింగ్, మరియు నెహాల్ వడేరా మరియు మార్కో యాన్సన్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మరియు హర్ప్రీత్ బ్రార్, హర్షదీప్ సింగ్, ఇందులో చహల్ అయితే బౌలింగ్ అయితే చూసుకుంటారు ఫ్రెండ్స్. మరియు టీం రేటింగ్ విషయానికి వస్తే సో ఒక 8.9 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఈ టీంకి ఒక చాలా మంచి టీం అయితే బిల్డప్ అయితే చేయగలిగారు ఫ్రెండ్స్. ఒక మంచి స్క్వాడ్ అయితే అసెంబుల్ అయితే చేయగలిగారు సీజన్కి ముందు. సో ఇంకొంచెం బెటర్ ప్రదర్శన చేసి ఉండొచ్చు ఫ్రెండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న పర్స్కి, కానీ అయినప్పటికీ ఒక చాలా మంచి స్క్వాడ్ ఉంది ఫ్రెండ్స్. సో మీరెంత ఇస్తారో రేటింగ్ పంజాబ్ కింగ్స్కి కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.